హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే విరాట్ ఎప్పటి నుంచో ఏదో అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నావు కన్నయ్య? కొద్దిగా ఒక అరగంట నిద్రపోయి లేచాడు అనమాట. మైండ్ క్రాఫ్ట్ మూవీ అడుగుతున్నాడు. సో అందుకని చెప్పి మూవీకి తీసుకెళ్దామని అనుకున్నాము. మూవీకి వెళ్ళే ముందు డిన్నర్ కూడా బయట చేద్దామని అనుకున్నాం అనమాట. వీకెండ్ కదా, ఫ్రైడే నైట్. సో ఓకే, కొద్దిగా లేట్ అయినా ఏదైనా కొద్దిగా ఆరామ్సే ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు మేము సుష్మా వాళ్ళు కలిసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు డిన్నర్ మూవీ ఇద్దరం కలిసి వెళ్తాము. సో ఇప్పుడైతే ఇక మేము స్టార్ట్ అవుతున్నాము. చలో లెట్స్ గో అండ్ మీట్ ఇన్ రెస్టారెంట్. హలో, ఇప్పుడే పిఎఫ్ ఛాన్స్ కి వచ్చాము. పార్క్ చేసి వెళ్తున్నాము. ఇవాళ కొద్దిగా చల్లగా ఉంది. పొద్దునైతే బాగా వర్షం పడింది. ఇప్పటికీ కొంచెం వెదర్ బాగానే సెట్ అయింది. లెట్స్ గో. ఉంచినాను దారన్. రండి, లోపల రండి అందరు మాతో పాటు. ఇవాళ మేము ఏమేమి తింటున్నామో అన్ని చూద్దురు కానీ. హలో, ఇవాళ ఫ్రైడే, సండే వచ్చేసి మదర్స్ డే. అందుకని చెప్పి ఇక్కడ చూడండి, మామ్ అని పెట్టుంది. యు ఆర్ సో లవ్డ్ అంట. సో లెట్స్ గో అండ్ ఈట్. ఆకలేస్తుంది మంచిగా. వీడికి నిద్ర వచ్చి చిరాకు వచ్చి మా వాడు దానా నైట్. నరసింహ ఏంటో నా జుట్టు కన్నయ్య, అది ఇలాగే ఆడుతూ ఉంటాడు. నరసింహదా, అదిగో స్మయ్య. హలో, ఇవాళ అయితే మేము వచ్చింది పిఎఫ్ చాంగ్స్ రెస్టారెంట్ అనమాట. ఇది ప్రీవియస్గా కూడా 2-3 సార్లు చూసినట్టున్నారు నా వ్లాగ్స్లో. బాగానే వస్తూ ఉంటాం దీనికి. ఇండో చైనీస్ టైప్ ఉంటుంది ఫుడ్, బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే మేము వచ్చింది యాక్చువల్లీ 8 o'clock మేము రిజర్వ్ చేసుకొని 8-10 అలా అరౌండ్ వచ్చాము. స్టిల్ చూసారా మొత్తం సన్నీగానే ఉంది. అంటే లైక్ మీకు వింటర్లో అనుకోండి 4 o'clock చీకటి పడుతుంది. సమ్మర్ అయితే నైట్ వరకు 9 వరకు ఉంటుంది అనమాట వెళ్తురు. మేము ఆల్రెడీ 8 o'clock రిజర్వ్ చేసుకుని వచ్చామన్నమాట. టేబుల్ ముందే కాల్ చేసి చెప్పాము. బట్ మేము వచ్చాక కూడా వాళ్ళంతా సెట్ చేయడానికి ఒక 10-15 minutes పట్టింది. సో అప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు ఇందాక పిల్లలు అలా ఆడుతూ ఉన్నారు. ఇప్పుడైతే మా టేబుల్ మాకు వచ్చేసింది. ఇగోండి, వీళ్ళే రొమాంటిక్ కపుల్. See, your dad always listens to your mom, right? No, he listens to me. ఇది ఇచ్చాము, చాలా మందికి ఇది ఇచ్చాము. కర్రీ కదా అది. ఇది ఏదో ఫ్లేవర్ ఎండబెట్టేసేసాడే. బాగుంది నిజంగానే. మొన్న నువ్వు ట్రై చేసినట్టుందేమో. ట్రై చేసి డ్రింక్ లో ఇదేంటంటే పైనాపిల్. ఏం చూడాలి తల్లి? ఇప్పుడైతే అందరు డ్రింక్స్ వచ్చేసాయి. నాది సుష్మాది ఇందాకే వచ్చింది. చూస్తుంటే మ్యాంగో విత్ పైనాపిల్ వేసారని చెప్పాను కదా, చాలా బాగుందండి డ్రింక్ అయితే మాది. ఇప్పుడు వీళ్ళవి కూడా వచ్చాయి. సరే అని మళ్ళీ అందరం కలిసి ఒకసారి చీర్స్ చెప్పుకొని తాగుతున్నాం అనమాట. ప్రణీత్ వాళ్ళ డ్రింక్ బాటిల్ ఏంటో చూపెడుతున్నాడు ఇట్లా. ఇంకైతే మా ఫుడ్ కూడా ఇంకా స్లోగా స్టార్ట్ అయిపోయింది అనమాట. వెళ్ళంగానే ఇచ్చేసాము. ఇదైతే సూప్ అనమాట, హాట్ అండ్ సోర్ సూప్ ఇచ్చాము ఇవాళ. సో ఆ సూప్ వచ్చిన తర్వాత సూప్తో పాటు చాలానే తెచ్చేసారనమాట. డైనమైట్ ష్రింప్ తెచ్చేసారు, ఇంకా ఆల్సో చికెన్ లాటిస్ ర్యాప్ తెచ్చేసారనమాట. సో మంచిగా ఇంకా అన్నీ ఒకేసారి వచ్చేసరికి పిల్లలకి సుష్మా ప్యాడ్ థాయ్ కూడా ఇచ్చేసింది. వీళ్ళు కొద్దిగా తినేస్తే ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టరు అన్నట్టు. చూసారా విరాట్ ఎంత క్యూట్గా తింటున్నాడో. అది వచ్చేసి లాటిస్ ర్యాప్. లాటిస్ ర్యాప్లో కీమా ఉంటుంది కదా,
అది తీసి సపరేట్గా ఇచ్చాను. తర్వాత వ్రాప్తో కూడా తిన్నాడులేండి, అది నేను కూడా కొద్దిగా షాకే అయ్యాను. ఇక్కడ చూడండి వ్రాప్తో కూడా తింటున్నారు మంచిగా. పిల్లలు అయితే వాళ్ళు తిన్నంత కొద్దిగా ఎంతో కొంత ట్రై చేశారు, ప్లస్ ఇంకా పక్కన ఉండేసి వాళ్ళు ఆడుకున్నారు. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు ఎక్కువ. మేము నలుగురం ఒక సైడ్ కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదండి ఫుడ్ మీద, అది ఇది అన్నీ ఇంకా చక్కగా. ఇదేంటంటే ఫ్రైడ్ రైస్ అనమాట. ఇవాళ మెయిన్ కోర్స్ అయితే చాలా తక్కువ ఇచ్చామండి. ఒక ప్యాడ్ థాయ్, ఒక ఫ్రైడ్ రైసే మెయిన్ అపెటైజర్లో తిన్నామన్నమాట. లాటిస్ ర్యాప్ అయితే 3 ఆర్డర్స్ ఇచ్చాము. డైనమైట్ ష్రింప్ ఒకటే ఇచ్చినట్టున్నాము. బట్ నాకు ఇష్టమైంది కూడా అదేలేండి. మళ్ళీ సూపు ఇవన్నీ ఎక్కువ తినేసరికి ఇంకా పెద్ద స్పేస్ లేదు. బట్ ఫ్రైడ్ రైస్ కూడా మాకు నచ్చిందనమాట. అదేంటో అంటే వేడివేడిగా మంచిగా అనిపించింది. అది కూడా కొంచెం బాగానే ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఫుడ్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాను. ఇవాళ లిటరల్ చాలా రోజుల తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేశాను. కాదు, మొన్న కూడా బన్నీ అన్నాడు, మా పెద్దమ్మ నీకు పెద్ద ఫ్యాన్ అక్క, నీ వీడియో ప్రతి వీడియో చూసేస్తుంది. ఇవ్వట్లేదు అదే చెప్పి మాది ఇక్కడ వాళ్ళు యాక్చువల్లీ హ్యాపీగా ఏంటంటే ఎంజాయ్ చేస్తున్నారు. కాదే, ఇంకా బయటకంటే అందరం కలిసి ఇంక ఇవ్వాలి అనుకుంటాం. మళ్ళీ ఇంకా అంటే ఇండియాలో కుదురుతుంది. ఇండియాలో నరసింహన్ తీసుకొస్తా ప్రణీత్, బాలి వెళ్దాం. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కడికి వెళ్దాము అని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. బాలి వెళ్దామా, లేకపోతే క్రూజ్ వెళ్దామా, లేకపోతే మాల్దీవ్స్ వెళ్దామా, ఇవే అనమాట. కాకపోతే ఇక బడ్జెట్ బట్టి వెళ్తాం కదండి. ఏ బడ్జెట్ కొంచెం మన రీజనబుల్ అలా వచ్చిన దానికి వెళ్దాంలే అన్నట్టు డిస్కషన్ అనమాట. పేరెంట్స్తో ఎటు వెళ్ళాలి, ఇది అది అని మాట్లాడుకుంటూ ఉన్నాము మేము. 9 స్టార్ట్ చేశారు, 1:30 కూడా వాళ్ళు వెళ్ళాలి కాబట్టి 2 అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వీక్ ప్రణీత్ బర్త్డే ఉందన్నమాట. సుష్మా చూసారా సాయిగా చేస్తుంది, అంటే సర్ప్రైజ్గా కేక్ చెప్పింది రెస్టారెంట్లో. వాళ్ళు తీసుకొని వస్తున్నారు చూడండి, దానికోసం అని చెప్పి ప్రిపేర్ అవ్వమని నాకు చెప్తుంది. వాళ్ళైతే తెచ్చి పెట్టేశారు చూడండి, మంచిగా బబుల్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసరికి ఫుల్ ఇంకా ప్రణీత్ ముందు పెట్టమని చెప్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అదిగో చాక్లెట్. హ్యాపీ బర్త్డే టు యూ, సే హ్యాపీ బర్త్డే. ఒక్క నిమిషం కాదు, ప్రణీత్ కి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో టెస్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఎవరికి ఫస్ట్ పెడతాడా, నీకా? వాళ్ళు ఎవరు ఎక్కడ పెట్టా నాకు సంబంధం లేదు. ప్రణీత్ నిన్ను ఎత్తుక్కొని పెట్టుకోవాలి, అది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఏంది ప్రణీత్, నా కొడుకు డాడీ డాడీ అంటాడు, ఆస్తులు ఇవ్వకపోతే పర్లేదు, ఒక ఫ్రూట్ లో కూడా ఇవ్వలేవా ప్రణీత్? విరాట్ ఒక్క క్షణం, వెయిట్ విరాట్. చాలా అది ఇచ్చేసేలే ప్రణీత్, ఆ 4కి ఇచ్చేసేవాడి. ఒరే మీ అమ్మని తిండిరా. కాదే, పెళ్ళయ్యాక ఇదే ఇదాంటిది. హ్యాపీ బర్త్డే ప్రణీత్. సరే యాక్చువల్ గా ఇంకా పెట్టు ప్రణీత్.
ఇది ఫ్రెష్ కోర్స్ కదా దీంట్లో పెట్టాను. అది పెట్టు. వెయిట్ చేయాలి. కూర్చోండి ఇక్కడికి. ఇది నీదమ్మా, అది సర్వింగ్ ఏమి పిక్చర్ తీయవానే స్పర్శ ఒక పిక్చర్ తీయవే స్పర్శరా స్పర్శ పిక్చర్ అమ్మా ఓకేనా రెడీ చూడు వద్దా పిక్చర్ వద్దా. ప్రణీత్ బర్త్డే కదా, నువ్వేమైనా నీ 2 వాక్యాల్లో ఏదైనా చెప్పదలుచుకుంటున్నావా? ప్రణీత్ గురించా? ఎవరి గురించైనా చెప్పు. ప్రణీత్ గురించి నేను ఏమని చెప్పాలి? నిజంగా చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్ కానీ అబ్బా యాక్చువల్గా చెప్పాలంటే చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్ కానీ టూ మచ్ ఆఫ్ సెన్సిటివ్ ఉంటది అని నా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నమాట. ఆ సెన్సిటివిటీ అనేది కొద్దిగా తగ్గితే నేను చాలా పీస్ఫుల్ గా ఉంటానని నా ఫీలింగ్. అదర్ దెన్ దట్ అంతా ఓకే. కొన్ని చాలా ఎమోషనల్ అయిపోతున్నాడా? ఓ చాలా అన్ని విషయాల్లోనే ఎమోషనల్. అంతెందుకు కిడ్స్ విషయానికి వచ్చి గట్టిగా బెదిరించినా గానీ విత్ ఇన్ 1 minute లోనే విత్ ఇన్ 2 minutes కూడా కాదు 1 minute లోనే వచ్చేస్తాడు అనమాట. అంటే అంత సెన్సిటివ్ అనమాట. ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్కసారి టఫ్ గా ఉండాలి అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. అంటే అన్ని విషయాలు ఉండొద్దు, నా విషయంలో ఉండకూడదు అనమాట, కానీ పిల్లల విషయంలో కంప్లైంట్స్ ఏం లేదే, గుడ్డే చెప్పాను కదా. ఇది గుడ్డే కదానే, కొద్దిగా సెన్సిటివిటీ తగ్గించుకొని హార్ష్ గా ఉండాలి కొన్ని విషయాలలో, కానీ వైఫ్ తో నాతో తప్ప అలా ఉండాలన్నమాట. అలా ఉంటే నేను చేంజెస్ చెప్తే మన మీద ఇంప్లై చేస్తారే. నాకు ఆ కాన్ఫిడెంట్ ఉందిలే. ఓకే చలో వన్స్ అగైన్ చెప్పు మంచిగా హ్యాపీ బర్త్డే. నన్ను ఇలానే కాదు ప్రణీష్, నన్ను ఇలానే మంచిగా చూసుకోవాలని, ఏదంటే అది అడిగింది ఇవ్వాలని, నా మీద కోపం రావద్దని. చూసావా అంతేలే, అన్ని నేనే. ఇప్పుడే మంచిగా తినేసాము ఫుల్ గా. ప్రణీత్ బర్త్డే సెలబ్రేషన్స్, ప్రణీత్ నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎర్లీగా చేసుకున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో మంచిగా చేసేసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇప్పుడే మంచిగా ఫుల్ గా తిన్నాము. ఇవాళ 3 లాటిస్ ర్యాప్స్ ఇచ్చాము అంతే కదా నాన్న. 3 తినేసి ఫుల్ గా ఇప్పుడైతే ఇంకా థియేటర్ కి బయలుదేరాం అనమాట. మైండ్ క్రాఫ్ట్ పిల్లల కోసం మూవీ బుక్ చేసిండే, ఇప్పుడు మూవీ చూసి వస్తాం. దరా సౌండ్ ఆపునా. ఎక్కడికి వచ్చావే? సినిమాకి వచ్చాం. మైండ్ క్రాఫ్ట్. నీ కొడుకు ఫస్ట్ టైం సినిమాకి వచ్చిన మైండ్ క్రాఫ్ట్ మూవీకి వచ్చాము. మా వాడైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. అసలు ఎటు వెళ్తున్నాడో ఏంటో, ఏదో ఫస్ట్ టైం సినిమా. ఎన్నిసార్లు థియేటర్కి వచ్చాడు, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తాడు. మాకు మూవీ పాస్ ఉందని చెప్పాను కదా, ఎవ్రీ ఆల్టర్నేట్ సినిమా చూస్తాం మోస్ట్లీ. అయినా కానీ యాజ్ ఎఫ్ న్యూ సినిమా చూసినట్టు నానా లెట్స్ గో పార్కింగ్ చేస్తుంటే కూడా నానా తొందరగా పెట్టేసేయంట. ఇప్పుడైతే ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ప్రణీత్ వాళ్ళ కోసము. ప్రణీత్ వాళ్ళు కూడా వస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే సుష్మా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందుకని చెప్పి మూవీ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా థియేటర్ నెంబర్ మాకు తెలుసు. మేము వచ్చేసరికి ఇంకా మూవీ ఏం స్టార్ట్ కాలేదులేండి.
బట్ ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ వేస్తారు కదా, అది కూడా మా పిల్లలు ఫుల్ ఎక్సైట్ అయ్యి చూస్తున్నారు. మంచిగా ఇక నేనైతే నిద్రపోయానండి థియేటర్లో. నేను ప్రణీత్ అయితే నిద్రపోయామంట. నరసింహ కూడా ఆన్ అండ్ ఆఫ్ పడుకొని లేస్తూ ఉన్నాడంట. మొత్తం పిల్లలు అయితే ఎక్సైట్ అయ్యి చూసాడంట అండి. ఫుల్ అరుచుకుంటూ గొడవ చేసుకుంటూ. నాకైతే అది కూడా గుర్తులేదు. సుష్మా చెప్తుంది నేను గురకబెట్టి మరీ పడుకున్నానంట. నిజంగా అంటే ఫ్రైడే కదండి, వీక్ అంతా ఫుల్ ఆఫీస్కి వెళ్ళొచ్చి ఇంట్లో పని వంట ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం అనమాట. ఇంకా దాంట్లోనూ ఈ వీక్లో బాగానే సినిమాలు చూసాము, దానివల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా అందుకని చెప్పి నేను ఎట్లా పడుకున్నానో నాకే గుర్తులేదు. అందులోనూ ఇది కిడ్స్ మూవీ కదండి, ఒకవేళ మన మూవీ అయితే ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళమేమో. ఇంక ఇట్లా మా మూవీ కూడా అయ్యిందనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. Please do like, share and subscribe to our videos. Bye. See you all in the next vlog. మరొక vlog తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను.